మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చింది? బేసిక్లీ జబర్దస్త్ ఎందుకు మానేశాను అంటే, నేను జబర్దస్త్లోనే ఈరోజు తన్మయ్ అంటే నాకు జబర్దస్త్ వల్లే లైఫ్ వచ్చింది. అప్పుడు ఆ టైంలో నాగబాబు గారు, రోజా మ్యామ్ ఇద్దరు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నితిన్ అన్న, భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. సినిమా తీశారు ప్రదీప్ దీపికా పెళ్లితో. వాళ్ళిద్దరూ అనేది లేకపోతే తన్మయ్ అనే పర్సనే లేదు. వై? బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్ళినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు. సో వాళ్ళు నా లుకింగ్ చూసి, నన్ను చూసి, నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు. షూట్స్లో కానీ, స్టార్టింగ్లో ఏమీ తెలియని ముద్దులా ఉండేదాన్ని. నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో. చాలా లోయెస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని నేను. నితిన్, భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు. ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు. నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలీదు. నాగబాబు గారు, చమ్మక్ చంద్ర, ఆర్పి, నేను, నితిన్ అన్న, భరత్ అన్న ఈ అందరూ ఒక మీటింగ్ లో తన్మయ్ నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావు, నీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగబాబు గారు నాకు సపోర్ట్ ఆ టైంలో నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈటీవీ నుంచి ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయని నాకైతే తెలీదు. సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా. మళ్ళీ జబర్దస్త్కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు. ఒక 1 year ఏదో కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు. నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ మన టీంతో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను. మిగతా వాళ్ళందరూ మానేశారు అంటే ఇంకా ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఇష్యూస్. మరి అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా, లైక్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా అని చెప్పి రాను, మళ్ళీ సడన్ గా మొత్తం అంతా మాయమైపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా. మేబీ నేను అంటే వాట్ అనేది ఇప్పుడు ఎవరు శాంతి, నువ్వు, ఇప్పుడు శాంతి స్వరూప్, నేనే. పాత వాళ్ళు మేమిద్దరమే. ఇద్దరు ఉన్నారు జబర్దస్త్, ఇద్దరు. కొత్త ఎవరు లేరు ఇంకా వాళ్ళేంది. ఇప్పుడు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువ వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రావడం వల్లే లేడీ గెటప్స్ అందరికి చాలా తగ్గిపోయింది. కానీ ఎవరి కామెడీ వాళ్ళదే కదా. అంతే. మీ చేసే కామెడీ మీది. కానీ ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఎక్కడెక్కడ అది జబర్దస్త్ అనేది ఏంటంటే చిన్న షో కాదు. దానివల్ల చాలా మందికి హెల్త్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీవీ ముందు అది చూస్తే చాలా హ్యాపీ. నేను బయటకు వెళ్తూ ఉంటాను, చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతుంది మాకు, మీ కామెడీ చూస్తే మాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మారిపోయాయి బాగా. మరి అంటే అందరికీ చూడంగానే కడుపు నిండిపోద్ది, అంతా హ్యాపీ, మొత్తం ఫన్ అంతా బాగుంది. ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్. కొన్నిసార్లు కొంతమందికి నిలబడరు. లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు టైంలో ఎవరు, నా లైఫ్ లో నాకు ఎవరు నిలబడలేదు. ఆ రోజు ఎవరు రాలేదు కదా. మరి నా కోసము ఈ విషయం చెప్పాలి, నాన్న విషయం అనే కాదు, నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన 2 years నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ, నాకు ఇది రైనోప్లాస్టీ యాక్సిడెంట్ అయింది. నాకు అంటే పడిపోయాను నేను. కార్లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో బర్రెని గుద్దేసేసి పడిపోయాను అనమాట. సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడిది ఈ దెబ్బ తగిలింది. ఇదంతా మీకు ఇక్కడ అప్పుడు ఉండేది కాదు. దానివల్ల నేను కోమాకి వెళ్ళే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో నేను నాకు ఆపరేషన్ అయింది, తలకు ఆపరేషన్ అయిందని తెలుసు, నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు. అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానా అని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్, స్టిల్ నౌ ఆల్సో. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది. శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను. నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను. పొద్దున్నే 11 గంటలకి మా నాన్న చనిపోయారన్న న్యూస్. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్. ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే. ఎవరికి చేయాలో తెలీదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఇమాన్యుయల్కి ఫోన్ చేశాను. ఫస్ట్ ఇమాన్యుయల్కి ఫోన్ చేస్తే వాడు RFC షూట్లో ఉన్నాడు, అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు, లేదంటే వచ్చేవాడు పాపం. తర్వాత నూకరాజుకి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని, నేను ఏడుస్తూనే ఉన్నాను.
హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చెయ్యి వదలలేదు, నువ్వు ఏడవకు మేము ఉన్నాము అని. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజ్ ఒక్కడే, ఇంకెవరు చేయలే. నాకు ఇంకెవరు చేయలేదు. డబ్బుల పరంగా డబ్బు పరంగా ఎవ్వరు చేయరు, ఎవరి లైఫ్ లో వాళ్ళకు ఉంటాయి, ఎందుకు చేస్తారు, ఎవరికి ఏం అవసరం. మరి అప్పుడప్పుడు అంటే లైక్ అప్పుడప్పుడు షోస్ లోని మనీ ఇస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నట్టు అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఏమైతున్నాయి? షోస్ లో అంటే ఇంకా అది షో పరంగా తీసుకోవాలి అంతే, పర్సనల్ లైఫ్ లో అనేది ఉండదు. అది నేనైతే ఎవరి సాయం కోరలేదు, కోరినా కొంతమంది నాకు చేయలేదు, కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు. మీ జబర్దస్త్ వాళ్ళే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ విధంగా? కిరాక్ ఆర్పి ఏం చేశాడు? అతన్ని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. ఏం చేశాడు? సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే. అతనికి ఒకానొక టైంలో నేను ఒక అన్న, తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను. బట్ తనేంటంటే తనదంతా వేరు, తన మైండ్ సెట్ వేరు, తన అంతా వేరు. తను నేను ఎప్పుడు తప్పు అనలేదు, తప్పు అనను కూడా. కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాల్లో నేను చాలా తన విషయంలో బాధపడ్డాను. నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకానొక టైంలో. అది తనకి తెలుసు. బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఏ రోజు నన్ను అడగలేదు. అది అంటే నువ్వు జబర్దస్త్ బయట రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినా కిరాక్ ఆర్పి. ఆఫ్ కోర్స్, మరి అదిరింది తన టీంలోనే కదా నేను చేసింది, ఆర్పి టీంలోనే కదా. అది తన పర్సనల్ గా ఏమైపోయి ఇబ్బంది పడ్డావు ఆయన వల్ల? పర్సనల్ గా అంటే ఏం లేదు. అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిది అంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద, డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే, వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకం. ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు మీదే అంతా నడుస్తుంది. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకి సాయం చేశారు అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి. నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆర్పీకి తెలుసు, చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు. కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే వాళ్ళకి ఏం రా, ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్, తనని చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది, వాళ్ళకేమి డబ్బు ఉంది, పేరుంది, క్రేజ్ ఉంది, వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు. లోపల మనం ఎంత బాధపడతామో, ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలీదు శివ. అది సో ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్ ఎట్ మై ఇండస్ట్రీ కెరియర్, ఎట్ మై పర్సనల్ కెరియర్, లవ్ లో, ఫ్యామిలీలో. మొత్తానికి నాకు ఏంటంటే నేను అసలు వెక్స్ అయిపోయాను. ఒక రీసెంట్ గానే ఒక 1 month బ్యాక్ సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ స్టిల్ నో స్ట్రగల్డ్. ఏం దాచుకోలేదు డబ్బులు అసలు. నాకంటూ నేను ఈ రోజు వరకు కూడా ఏది లేదు నా పర్సనల్. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడి వాళ్ళ కోసం పెట్టుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు, అమ్మమ్మ, నానమ్మ. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఉంటున్నారు? నేను ఒకదాన్ని ఉంటాను ఇక్కడ. మీ వాళ్ళు ఉండడానికి ఫుడ్ ఎవరైనా తెచ్చుకోలేదు? ఎవరంటారు ఇక్కడ? అట్లా అని కాదు, వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి, అంటే ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చేళ్ళారు హైదరాబాద్ కి. నేనే వెళ్తూ ఉంటాను, నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, వాళ్ళకి హెల్త్ బాగోదు, అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు, నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు. రీసెంట్లీ నాన్న ఎక్స్పైర్డ్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది. సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది, కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే. ఎప్పుడైనా నేను పిలిచి, నేనే ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా, నేను రండి అంటే వస్తారు, వచ్చి ఉండి వెళ్తారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? పిల్లోని చూడేవాళ్ళన్నా నేను రెడీ చేసుకుంటాను. మా ఇంటికి సంబంధాలు కూడా వచ్చాయి. కాదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, మళ్ళీ అలా నా లైఫ్ భయం లేదా? నా లైఫ్ లో నేను మళ్ళీ తెలిసి నేను తప్పు చేయలేను, తెలిసి నేను తప్పు చేయలేను. అది నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిమ్స్ అబ్బాయిని లవ్ చేశాను, పేరు చెప్పను, లవ్ చేశాను. తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు. అలా 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 బాగా డీప్ అయిపోయింది. అప్పట్లో చాక్లెట్లు ఇస్తే పడిపోయేవాళ్ళ మీరంతా? అంటే నేనైతే పడిపోయా, డైలీ వచ్చి తిరుగుతూ. అప్పుడు ఇంకా ఇప్పుడున్నది ఏం కాదు, అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని, అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు, ఇంకా బాగుండేదాన్ని. అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది, 5 ఏళ్ళు
5 ఏళ్ళు బాగా డీప్ లవ్ లో ఉన్నాము. అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు. తను నా మీద కేరింగ్ చూపించాడు, నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే. అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి, ఇది కాదు, నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు 2 కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం అని చెప్పేది. చిన్నప్పుడు మాటలు ఉండేవి కదా. అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని, నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కార్లు సంపాదించుకున్నాడు. సగం నన్ను మోసం చేశాడు బాగా, చాలా డీప్ గా. నాకు తెలిసేది తెలియలేదు. తర్వాత మళ్ళీ నాకు దగ్గర అయిపోయి, మళ్ళీ నా లైఫ్లో ఫస్ట్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా, ఆ టైంలో నేనే సాయం చేసా తనకి, డబ్బు పరంగా కావచ్చు, అన్ని ఈవెంట్లకు వెళ్ళి. నువ్వు ఇప్పుడు డబ్బు లేకుండా ఉండిపోవడానికి రీజన్ అందరికి సహాయాలు చేసి అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది. కొంచెం ఇప్పటికైనా మారచ్చు కదా, మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు, పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఉంటది కదా ఫీలింగ్స్ ఉండకుండా, వీఆర్ హ్యూమన్స్, ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది. ఉండకుండా అప్పుడప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది, అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి, నన్ను చూసుకునే అబ్బాయి, అట్లీస్ట్ కొంచెమన్నా రియల్ అఫెక్షన్, రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరక్కపోతారా, మాట్లాడకుండా ఉండలేము, ఉంటుంది కదా. సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో, ఎవ్రీడే ఐ ఫెల్ట్ అలోన్, ఎవ్రీడే. ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు, వద్దు అని. న్యూస్లు ఇవన్నీ. ఎస్.